నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. చెడుపై మంచికి చిహ్నంగా విజయదశమి వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు ఆయన. దుర్గామాత అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ఆకాంక్షించారు. అధర్మాన్ని నాశనం చేసేందుకు శ్రీరాముడు ధర్మరక్షణ కోసం రావణ సంహారం చేపట్టడం జరిగిందని తెలిపారు. గాంధీ సాయినాథ్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజలింగ గారు వేదికను అలంకరించబులు రామారావు పటేల్ గారికి, అదేవిధంగా ఏఎస్పీ గారికి, ఆనందరావు పటేల్ గారికి, సిఐ గారికి మరియు కిసాన్ సేవా సమితి నిర్వాహకులందరూ కూడా పేరు ప్రతీకు అధర్మం కా నాశ్ హో ధర్మ కా జయ హో. ఈరోజు అధర్మం ఏదైతే చేశారో, రావణుడు ఏదైతే రాజ్యంలో అధర్మం ఉండే ఆ నాశనం అయ్యేలా రామ విజయం అయింది. ఈ దసరా పండుగ గత 9 రోజులుగా మనం దుర్గామాత పూజలు చేసి పొద్దుగల్ల సాయంత్రం అర్చన చేసి ఉపవాసం ఉండి ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాతకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మా బైంసాపట్నంలో ఉన్న అందరు యూత్లకు, అందరికీ రైతు సోదరులకు ఒక శక్తి మాత, అందరు సుఖ సంతోషాలు ఉండాలి. అదేవిధంగా రేపు జరగబోయే దుర్గామాత నిమజ్జనంలో ఖచ్చితంగా ఎట్లా మనం గణేష్ విసర్జన చేశామో అదేవిధంగా శాంతియుతంగా మన పండుగ మనము ఘనంగా జరుపుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.